నా పేరు సుజాత. నా తోటికోడల పేరు లత. మేము పేరుకి తోటికోడలము. కానీ ఇంట్లో సొంత అక్క చెల్లెల్లా ఉంటాం. మా అత్తగారికి మేమిద్దరము కూడా నచ్చము. మా అత్తగారు మా పిల్లల గురించి ఆలోచించకుండా వాళ్ళ కూతురు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మా అత్తయ్య గారు ఊళ్ళో డబ్బులు వడ్డీకి తిప్పుతూ ఉంటారు. ఆ డబ్బు మొత్తం వాళ్ళ అమ్మాయికి ఇస్తారు. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు మాకు సాయం చేయలేదు. కూతురు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. మాతో గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడు మా తోటికోడళ్ళ మధ్య గొడవ పెట్టడానికి వాళ్ళ తల్లి కూతుర్లు ఎప్పుడూ అలా చూస్తూ ఉంటారు. అసలు మమ్మల్ని ఎందుకు సరిగ్గా చూసుకోరా అని ఎంత ఆలోచించినా మాకు అర్థం కాదు. నాకు గీతకి ఒకేసారి పెళ్ళయింది. మేమిద్దరం తోటికోడలుగా ఒకేసారి ఇంట్లో కొత్త కోడలుగా అడుగుపెట్టాము. మాకు పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నన్ను లతను చాలా బాగా చూసుకునేవారు. మా ఇద్దరిని తన సొంత కూతురులా చూసుకునేవారు. అప్పుడు గీత సిటీలో చదువుకోవడం వల్ల హాస్టల్లో ఉండేది. తను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చే వరకు మా అత్తయ్య గారు మాతో చాలా సరదాగా ఉన్నారు. కానీ గీత హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాక తన మాటలు విని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మాతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. తనకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినా సరే తను వాళ్ళ అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉండకుండా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. నెలకి 15 రోజులు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటే మిగిలిన 15 రోజులు ఇక్కడ ఉంటుంది. తనతో పాటు తన అమ్మగారిని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటుంది. మా అత్తయ్య గారు అక్కడికి వెళ్ళి వచ్చాక వాళ్ళ అత్తగారు చాలా బాగా చూసుకున్నారని, తనకి మర్యాదలన్నీ చాలా బాగా చేశారని చెప్పుకుంటూ ఉంటారు. మా అత్తయ్య గారికి వాళ్ళు చాలా విలువనిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఖర్చు మొత్తం మా అత్తగారే పెడతారు. గీత ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళదు. తను ఎంత కావలిస్తే అంత డబ్బు పట్టుకొని వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఎదురు చెప్తే వాళ్ళ అమ్మగారు ఇచ్చే డబ్బు వాళ్ళకి రాదనే భయంతో గీత ఏం చెప్పినా అదే వింటారు. అలా కొద్ది రోజులకి మా అత్తగారికి ఆరోగ్యం బాగోకపోతే మేము సరిగ్గా చూసుకోలేమని వాళ్ళు తన కూతురి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి మా అత్తగారి చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల మా అత్తగారిని గీత వాళ్ళ అత్తగారు చాలా మాటలు అన్నారు. నిన్ను మేమెందుకు చూడాలి, మీ కోడళ్ళు లేరని నానా మాటలతో హింసించారు. ఆ బాధ భరించలేక మా అత్తగారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మాపై కోపంతో చాలా మాటలు అన్నారు. అయినా మేము బాధపడకుండా తన్ని మేము ఎప్పుడు చూసుకునే విధంగానే చూసుకున్నాం. తనకి తెలిసింది డబ్బు ఉన్నా లేకపోయినా మేము చూపించే ప్రేమపై తనకి అప్పుడు అభిమానం కలిగింది. అప్పటి నుంచి మాతో సరదాగా ఉన్నారు. చాలా బాధపడ్డారు. మమ్మల్ని తన కూతురుతో సమానంగా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదని అనుకున్నారు. వాళ్ళ అత్తగారికి బుద్ధి వచ్చేలా చేశారు గీత వాళ్ళ అత్తగారికి. ఇంకా గీతని అక్కడే ఉండమని చెప్పారు. తనకి వాళ్ళ అత్తగారి పట్ల ఎలా ఉండాలో తనకి తెలిసేటట్లు చెప్పారు. ఇప్పుడు మేము గీత వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.